విజయనగరం జిల్లా రేగడి మండలంలో యువతిపై లైంగిక దాడికి ప్రయత్నించిన కామందుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. ఉనుకూరులో ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అదే గ్రామానికి చెందిన దిబ్బా రాము అనే వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నించాడు. అదే సమయంలో అటువైపు వెళ్తున్న యువకులు బాధిత యువతి అరుపులు విని రక్షించారు. స్థానికుల సాయంతో కామందుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మా ఫ్రెండ్ హౌస్ ఆ స్ట్రీట్లోనేనండి. మా ఇద్దరం వెళ్తుండగా చిన్న సౌండ్లు వినిపిస్తున్నాయి. డోర్ సగం వేసి ఉంది. ఏం జరుగుతుంది, ఈ సౌండ్లు వస్తున్నాయి ఏమనేసి మామూలుగా చూసేసరికి చెయ్యేమో వెనక్కి తిప్పేసి నోరు మూసేసి ఉన్నాడు. ఏం చేస్తున్నారు అనేసరికి బయటకు వచ్చేసాడండి. అమ్మాయి ఏమో ఏడుస్తుంది ఆ సిచ్యువేషన్లో. అతను ఆ స్ట్రీట్లో ఉంటాడు, పేరు రాము. వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసరికి అరుపులు వినబడ్డాయి. ఇలాగా అరుపులు వినబడ్డగానే డోర్ తీసి చూస్తే అతను ఏమించో చేతులు రెండు పట్టుకొని గట్టిగా అడిసి నోరు అడిస్తున్నారు. అప్పుడు అడిగారు. అప్పుడు మా బావ ఏమించి అడిగాడు, ఎలాగని నీ కూతురులాగా అవుతుంది, కూతురు లాంటిదేరా, నువ్వేటి ఇలా చేస్తున్నావు అనేసరికి బయటకు వచ్చాడు. అప్పటికి ఆ అమ్మాయి లోపల ఏడుస్తూ ఉంది. అది జరిగింది.